పశ్చిమ కనుమలు. నీలగిరి పర్వతాలు. సమాధానం సి. పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలను మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో సహ్యాద్రి అని పిలుస్తారు. 2. ప్రశ్న. గాడ్విన్ ఆస్టన్ అని పిలువబడే శిఖరం ఏది? ఎంపికలు. ఎంపికలు: ఎవరెస్ట్, బి. కాంచనజంగా, సి. కే. 2, డి. నందాదేవి. సమాధానం సి. కే. 2. ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరం కే. 2ను గాడ్విన్ ఆస్టన్ అని కూడా పిలుస్తారు. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. 3. ప్రశ్న. గురు శిఖర్ అనేది ఏ పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం? ఎంపికలు. ఏ పర్వత శ్రేణి? బి. అరావళి శ్రేణి, సి. సాత్పూరా శ్రేణి, డి. శివాలిక్ పర్వతాలు. సమాధానం బి. అరావళి శ్రేణి. గురు శిఖర్ రాజస్థాన్లోని అబు పర్వతం వద్ద ఉంది. 4. ప్రశ్న. బోరా గుహలు ఏ కొండలలో ఉన్నాయి? అన్నామలై పర్వతాలు, పశ్చిమ కనుమలు, డి. నల్లమల కొండలు. సమాధానం ఏ. అరకు లోయ. బోరా గుహలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో అరకు లోయలో ఉన్నాయి. 5. ప్రశ్న. షెవ్రోయ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఎంపికలు. ఏ. కేరళ, బి. కర్ణాటక, తమిళనాడు, డి. ఒడిషా. సమాధానం సి. తమిళనాడు. షెవ్రోయ్ కొండలు తమిళనాడులోని తూర్పు కనుమలలో భాగం. మీ ప్రశ్న. పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు మధ్య ఉన్న ప్రదేశం ఏది? ఎంపికలు. ఏ. మహానది లోయ, బి. దక్కన్ పీఠభూమి, గంగా మైదానాలు, డి. రాజస్థాన్ ఎడారి. సమాధానం బి. దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమల మధ్య విస్తరించి ఉంది. 2. ప్రశ్న. లోక్తక్ సరస్సు ఏ కొండల శ్రేణిలో ఉంది? ఎంపికలు. ఎక్ గాసి కొండలు, బి. గారో కొండలు, నాగా కొండలు, డి. మణిపూర్ కొండలు. సమాధానం డి. మణిపూర్ కొండలు. ఈశాన్య భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన లోక్తక్ మణిపూర్ కొండలలో ఉంది. 3. ప్రశ్న. పశ్చిమ కనుమలలోని ఎత్తైన శిఖరం ఏది? ఎంపికలు. ఈ యత్నానము చేత కప్పబడి ఉంది. దొడ్డబెట్ట, బి. ముల్లాయనగిరి, అనైముడి, డి. మహేంద్రగిరి. సమాధానం సి. అనైముడి. అనైముడి శిఖరం కేరళలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో మరియు దక్షిణ భారతదేశంలో కూడా ఎత్తైన శిఖరం. 4. ప్రశ్న. కంచన్జంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎంపికలు. ఎంబిటో. ఉత్తరాఖండ్, బి. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, డి. అరుణాచల్ ప్రదేశ్. సమాధానం బి. సిక్కిం. కంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కింలో ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. 5. ప్రశ్న. బారా లాచాలా పాస్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఎంపికలు. ఏ. పిర్ పంజాల్ శ్రేణి, బి. లడఖ్ శ్రేణి, జాస్కర్ శ్రేణి, డి. గ్రేట్ హిమాలయాలు. సమాధానం సి. జాస్కర్ శ్రేణి. బారా లాచాలా పాస్, లడఖ్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఎంపికలు. ఏ. సిక్కిం, బి. జమ్మూ మరియు కాశ్మీర్, సి. ఉత్తరాఖండ్, డి. అరుణాచల్ ప్రదేశ్. సమాధానం సి. ఉత్తరాఖండ్. ఇది పశ్చిమ హిమాలయాలలో ఉన్న ఒక ప్రసిద్ధ జాతీయ పార్కు. 2. ప్రశ్న. పశ్చిమ కనుమల గుండా వెళ్లే ఒక ముఖ్యమైన పాస్ ఏది? ఎంపికలు. ఈ. నాథులా, పాల్ ఘాట్, జోజిలా, డి. బనిహాల్. సమాధానం బి. పాల్ ఘాట్. పాల్ ఘాట్ పాస్ కేరళ మరియు తమిళనాడులను కలుపుతుంది. 3. ప్రశ్న. కిలిమంజారో పర్వతం ఏ దేశంలో ఉంది? ఎంపికలు. ఏ దేశంలో ఉంది? భారతదేశం, బి. కెన్యా, టాంజానియా, డి. దక్షిణాఫ్రికా. సమాధానం సి. టాంజానియా. కిలిమంజారో ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం. ఇది భారతదేశంలో లేదు. 4. ప్రశ్న. కారకోరం శ్రేణిలో భారతదేశంలో ఉన్న ఎత్తైన శిఖరం ఏది? ఎంపికలు. ఎగ్ నందాదేవి, బి. కాంచనజంగా, సాల్టోరో కాంగ్రీ,
డి కామెట్. సమాధానం సి సాల్టోరో కాంగ్రీ. ఇది సియాచెన్ హిమానీనదంకు సమీపంలో ఉంది. 5. ప్రశ్న. నీలగిరి పర్వతాలకు మరొక పేరు ఏమిటి? ఎంపికలు. ఈ లోకపేత్ వైట్ మౌంటైన్స్, బి బ్లూ మౌంటైన్స్, సి గ్రీన్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్. సమాధానం బి బ్లూ మౌంటైన్స్. నీలగిరి పర్వతాలను నీలి పర్వతాలు అని కూడా పిలుస్తారు. మీరు ఈ పర్వతం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఎంపికలు. ఏ హిమాలయాలు, బి హిందూ కుష్, సి ట్రాన్స్ హిమాలయాలు, డి లడక్ శ్రేణి. సమాధానం సి ట్రాన్స్ హిమాలయాలు. కైలాస పర్వతం ట్రాన్స్ హిమాలయ శ్రేణిలో ఉంది. ఇది చైనాలోని టిబెట్లో ఉన్నప్పటికీ హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. 2. ప్రశ్న. భారతదేశంలోని పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమల మధ్య గల ముఖ్యమైన లోపం, గ్యాప్ ఏది? ఎంపికలు. ఈ లోకనాథులా, బి జెలిప్లా, జోజీలా, డి పాల్ఘాట్. సమాధానం డి పాల్ఘాట్. పాల్ఘాట్ అనేది పశ్చిమ కనుమలలోని ఒక ముఖ్యమైన లోపం. ఇది కేరళ మరియు తమిళనాడులను కలుపుతుంది. 3. ప్రశ్న. ఫాంగ్పుయ్ పర్వతం ఏ రాష్ట్రంలో ఉంది? ఎంపికలు. ఎస్ మిజోరాం, బి మేఘాలయ, అస్సాం, డి త్రిపుర. సమాధానం ఏ మిజోరాం. ఫాంగ్పుయ్ పర్వతాన్ని బ్లూ మౌంటైన్ అని కూడా పిలుస్తారు. ఇది మిజోరాంలో ఎత్తైన శిఖరం. 4. ప్రశ్న. ప్రసిద్ధ టూరిస్ట్ హిల్ స్టేషన్ ఊటీ. ఊటీ ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఎంపికలు. ఎంపిక. అన్నామలై పర్వతాలు, బి పళని కొండలు, నీలగిరి పర్వతాలు, డి కార్డమం పర్వతాలు. సమాధానం సి నీలగిరి పర్వతాలు. ఊటీ తమిళనాడులోని నీలగిరి పర్వతాలలో ఉంది. ఇది క్వీన్ ఆఫ్ హిల్స్ అని ప్రసిద్ధి. 5. ప్రశ్న. నర్మదా మరియు తపతి నదుల మధ్య ఉన్న పర్వత శ్రేణి ఏది? ఎంపికలు. ఎంపికలు. వింధ్య శ్రేణి, బి అరావళి శ్రేణి, సాత్పురా శ్రేణి, డి హిమాలయాలు. సమాధానం సి సాత్పురా శ్రేణి. సాత్పురా శ్రేణి నర్మదా నదికి దక్షిణాన మరియు తపతి నదికి ఉత్తరాన ఉంది. ప్రశ్న. గోమాటేశ్వర విగ్రహం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఎంపికలు. ఏ దక్కన్ పీఠభూమి, బి వింధ్య పర్వతాలు, సి హిమాలయాలు, డి శ్రావణ బెళగొళ కొండలు. సమాధానం డి శ్రావణ బెళగొళ కొండలు. కర్ణాటకలోని శ్రావణ బెళగొళ కొండలలో ఈ గోమాటేశ్వర విగ్రహం ఉంది. ఇది జైనులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం. 2. ప్రశ్న. డాఫ్లా హిల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఎంపికలు. ఈ లోక్ నాగాలాండ్, బి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, డి మేఘాలయ. సమాధానం బి అరుణాచల్ ప్రదేశ్. డాఫ్లా హిల్స్ అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం సరిహద్దుల్లో ఉన్నాయి. 3. ప్రశ్న. పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు కలిసి ఉన్న ప్రాంతం ఏది? ఎంపికలు. ఎంపికలు. పళని కొండలు, బి అన్నామలై పర్వతాలు, నీలగిరి పర్వతాలు, కార్డమం పర్వతాలు. సమాధానం సి నీలగిరి పర్వతాలు. పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు తమిళనాడులోని నీలగిరి పర్వతాల వద్ద కలుస్తాయి. 4. ప్రశ్న. నల్లామల కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఎంపికలు. తెలంగాణ, బి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, డి మహారాష్ట్ర. సమాధానం సి ఆంధ్రప్రదేశ్. నల్లామల కొండలు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల భాగం. 5. ప్రశ్న. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండే పర్వతాలు ఏవి? ఎంపికలు. ఎంపికలు. హిమాలయాలు, సాత్పురా శ్రేణి, సి పశ్చిమ కనుమలు, డి తూర్పు కనుమలు. సమాధానం డి తూర్పు కనుమలు. తూర్పు కనుమలు పశ్చిమ కనుమల కంటే తక్కువ ఎత్తులో ఉంటాయి మరియు అవి క్రమం తప్పకుండా ఉంటాయి. మీరు ఈ ప్రశ్నలకు ఎన్ని సరైన సమాధానాలు ఇచ్చారో చూసుకోండి. ప్రశ్న. పశ్చిమ హిమాలయాలు అని ఏ ప్రాంతాన్ని అంటారు? ఎంపికలు. ఏ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు జమ్మూ మరియు కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్, సి
నేపాల్, భూటాన్ మరియు టిబెట్. లడఖ్ మరియు పంజాబ్. సమాధానం ఏ. పశ్చిమ హిమాలయాలలో ప్రధానంగా జమ్మూ మరియు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఉంటాయి. 2. ప్రశ్న. నాథూ లా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎంపికలు ఉత్తరాఖండ్, బి. హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, డి. అరుణాచల్ ప్రదేశ్. సమాధానం సి. నాథూ లా పాస్ సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశం మరియు చైనా మధ్య ఒక ముఖ్యమైన వాణిజ్య మార్గం. 3. ప్రశ్న. పశ్చిమ కనుమలు భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా విస్తరించి ఉన్నాయి? ఎంపికలు 4, బి. 5, 6, డి. 7. సమాధానం సి. పశ్చిమ కనుమలు 6 రాష్ట్రాల గుండా విస్తరించి ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ. 4. ప్రశ్న. గాడ్విన్ ఆస్టన్ అని పిలువబడే శిఖరం ఏది? ఎంపికలు కాంచనజంగా, బి. నందాదేవి, కే. 2, డి. మౌంట్ ఎవరెస్ట్. సమాధానం సి. కే. 2 ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరం. దీనికి మరో పేరు గాడ్విన్ ఆస్టన్. 5. ప్రశ్న. దక్కన్ పీఠభూమిని ఉత్తర భారతదేశం నుండి వేరు చేసే పర్వత శ్రేణి ఏది? ఎంపికలు ఈ లోకన్ సాత్పూరా శ్రేణి, బి. అరావళి శ్రేణి, వింధ్య శ్రేణి, డి. శివాలిక్ పర్వతాలు. సమాధానం సి. వింధ్య శ్రేణి ఉత్తర భారతదేశాన్ని దక్కన్ పీఠభూమి నుండి వేరు చేస్తుంది. ఈ క్విజ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మంచిగా ప్రయత్నించండి. పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు ఎక్కడ కలుస్తాయి? భారతదేశంలో పశ్చిమ కనుమలు మరియు పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు ఎక్కడ కలుస్తాయి? పళని కొండలు, కార్దమంగ్ కొండలు, నీలగిరి కొండలు, అన్నామలై కొండలు. క్లూ. ఈ ప్రాంతంలో ప్రసిద్ధ ఊటీ పర్వత ప్రాంతం ఉంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. థాల్ఘాట్ కనుమ ఏ 2 నగరాలను కలుపుతుంది? థాల్ఘాట్ కనుమ ఏ 2 నగరాలను కలుపుతుంది? థాల్ఘాట్ కనుమ ఏ 2 నగరాలను కలుపుతుంది? ముంబై, పూణే, ముంబై, నాసిక్, నాసిక్, పూణే, పూణే, బెంగళూరు. ఈ మార్గం ఉత్తర మహారాష్ట్రలోని ఒక ముఖ్యమైన వాణిజ్య రహదారి. పాల్ఘాట్ కనుమ ఏ 2 రాష్ట్రాలను కలుపుతుంది? పాల్ఘాట్ కనుమ ఏ 2 రాష్ట్రాలను కలుపుతుంది? ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా, తమిళనాడు మరియు కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు. ఈ కనుమ పశ్చిమ కనుమలలో ముఖ్యమైన మార్గాల్లో ఒకటి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. బోర్ఘాట్ కనుమ ఏ 2 నగరాలను కలుపుతుంది? బోర్ఘాట్ కనుమ ఏ 2 నగరాలను కలుపుతుంది? నాసిక్ మరియు ముంబై, ముంబై మరియు గోవా, ముంబై మరియు పూణే, చెన్నై మరియు బెంగళూరు. ఇది ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలో ఒక భాగం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ముంబై మరియు పూణే. బోర్ఘాట్ కనుమ ఖండాలా ఘాట్ అని కూడా పిలుస్తారు. ముంబై మరియు పూణే మధ్య ఉన్న ప్రధాన రహదారి మార్గం. తూర్పు కనుమలలోని ఎత్తైన శిఖరం ఏది? తూర్పు కనుమలలోని ఎత్తైన శిఖరం ఏది? అనేముడి, దూడబెట్ట శిఖరం, చిందగడ శిఖరం, అరోమా కొండ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. పశ్చిమ కనుమలు ఏ దేశాలలో విస్తరించి ఉన్నాయి? పశ్చిమ కనుమలు ఏ దేశాల్లో విస్తరించి ఉన్నాయి? పాకిస్తాన్ మరియు భారతదేశం మాత్రమే. భారతదేశం మరియు బంగ్లాదేశ్, భారతదేశం మరియు శ్రీలంక. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సేన్ కొట్టై కనుమ ఏ 2 నగరాలను కలుపుతుంది? సేన్ కొట్టై కనుమ ఏ 2 నగరాలను కలుపుతుంది? మదురై మరియు కొచ్చిన్, పాలక్కాడ్ మరియు కోయంబత్తూర్, త్రివేంద్రం మరియు మదురై, తిరువనంతపురం మరియు తిరునల్వేలి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. శివాలిక్ కొండలు ఏ పర్వత శ్రేణులకు భాగం? వింధ్య, హిమాలయాలు, అరావళి, హిందూకుష్. శివాలిక్ కొండలు ఏ పర్వత శ్రేణులకు భాగం? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. శివాలిక్ కొండలు హిమాలయాల బయటి పర్వత శ్రేణులు. ఇవి దాని దక్షిణ భాగంలో ఉన్నాయి.
తూర్పు కనుమలు భారతదేశంలోని ఏ రాష్ట్రాల గుండా విస్తరించి ఉన్నాయి? తూర్పు కనుమలు భారతదేశంలోని ఏ రాష్ట్రాల గుండా విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. తూర్పు కనుమలు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తూర్పు కనుమలు ప్రధానంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గుండా విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, పశ్చిమ కనుమలలోని ఎత్తైన శిఖరం ఏది? పశ్చిమ కనుమలలోని ఎత్తైన శిఖరం ఏది? కాంచన్జంగా, అనైముడి శిఖరం, దొడబెట్ట శిఖరం, గురు శిఖర్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి. కేరళలోని అనైముడి శిఖరం పశ్చిమ కనుమలలో మరియు మొత్తం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. పశ్చిమ కనుమలలోని ప్రధాన పర్వత శ్రేణి ఏది? పశ్చిమ కనుమలలోని ప్రధాన పర్వత శ్రేణి ఏది? అరావళి, సాత్పురా, సహ్యాద్రి, వింధ్య. ఈ పేరుకు గొప్ప పర్వతాలు అనే అర్థం వస్తుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ సహ్యాద్రి. పశ్చిమ కనుమలను మహారాష్ట్ర, కర్ణాటక మరియు గోవా రాష్ట్రాల్లో సహ్యాద్రి అని పిలుస్తారు. నెక్స్ట్, ఏ నది పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు వైపు ప్రవహిస్తుంది? ఏ నది పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు వైపు ప్రవహిస్తుంది? మహానది, తాపి, కృష్ణ, నర్మదా. పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు వైపు ప్రవహిస్తుంది. మహానది, తాపి, కృష్ణ, నర్మదా. ఆన్సర్ కృష్ణానది. కృష్ణానది పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్ వద్ద పుట్టి తూర్పు వైపు ప్రవహిస్తుంది. నెక్స్ట్, తాల్ఘాట్ కనుమను దాటడానికి ఉపయోగపడే రైల్వే మార్గం ఏది? తాల్ఘాట్ కనుమను దాటడానికి ఉపయోగపడే రైల్వే మార్గం ఏది? ఈస్ట్ కోస్ట్ రైల్వే, కొంకన్ రైల్వే, గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే, సుందర్బన్ రైల్వే. తాల్ఘాట్ కనుమను దాటడానికి ఉపయోగపడే రైల్వే మార్గం ఏది? గ్రేట్ ఇండియన్ రైల్వే కానీ ఆన్సర్. నెక్స్ట్, పాల్ఘాట్ కనుమ ఏ పర్వత శ్రేణులను వేరు చేస్తుంది? పాల్ఘాట్ కనుమ ఏ పర్వత శ్రేణులను వేరు చేస్తుంది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. పాల్ఘాట్ కనుమ ఏ పర్వత శ్రేణులను వేరు చేస్తుంది? పాల్ఘాట్ కనుమ ఉత్తరాన ఉన్న నీలగిరి కొండలను మరియు దక్షిణాన ఉన్న అనైముడి కొండలను వేరు చేస్తుంది. నీలగిరి కొండలు మరియు అనైముడి కొండలను పాల్ఘాట్ కనుమ వేరు చేస్తుంది. నెక్స్ట్, తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? సర్వమతి శిఖరం, జందగడ శిఖరం, మహేంద్రగిరి, అరోమా కొండలు. ఆంధ్రప్రదేశ్లోని అరోమా కొండ తూర్పు కనుమలలోని ఎత్తైన శిఖరం. దీని ఎత్తు 1680 మీటర్లు. నెక్స్ట్, పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటి? పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. బోర్ఘాట్ ఏ నగరాల మధ్య వాణిజ్య మార్గంగా ఉపయోగపడుతుంది? బోర్ఘాట్ ఏ నగరాల మధ్య వాణిజ్య మార్గంగా ఉపయోగపడుతుంది? బోర్ఘాట్ ఏ నగరాల మధ్య వాణిజ్య మార్గంగా ఉపయోగపడుతుంది? కోల్కతా, ముంబై, పూణే మరియు గోవా, చెన్నై మరియు బెంగళూరు, ముంబై మరియు పూణే. బోర్ఘాట్ ముంబై మరియు పూణే మధ్య ప్రధాన వాణిజ్య మార్గం. తూర్పు కనుమల యొక్క కొన ఏ రాష్ట్రంలో ముగుస్తుంది? తూర్పు కనుమల యొక్క కొన ఏ రాష్ట్రంలో ముగుస్తుంది? తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారతదేశపు పురాతన పర్వత శ్రేణి? భారతదేశపు పురాతన పర్వత శ్రేణి అరావళి, వింధ్య, హిమాలయాలు, సాత్పురా. అరావళి పర్వతాలు భారతదేశంలో మరియు ప్రపంచంలోని అత్యంత పురాతనమైన పర్వత శ్రేణుల్లో ఒకటిగా పరిగణించబడతాయి. అరావళి శ్రేణులు. నెక్స్ట్,
సహ్యాద్రి పర్వత శ్రేణి ఏ భారతీయ రాష్ట్రాల గుండా విస్తరించి ఉంది? సహ్యాద్రి పర్వత శ్రేణి ఏ భారతీయ రాష్ట్రాల గుండా విస్తరించి ఉంది? ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అనుకుంటున్నా. ఎస్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ ఆన్సర్.